లక్ష్మి పరిగెత్తికెళ్లి తలుపులు తీసేసరికి భార్గవి గారు అద్దం లాంటి మెరిసే సారీతో లోపలికి వచ్చారు. లోపలికి అడుగు పెట్టగానే ఆమె కళ్ళ ముందు నేనే కనిపించాను. లక్ష్మి, వీడేంటి ఇక్కడ ఉన్నాడు? లక్ష్మి, ఇప్పుడే వచ్చాడు మేడం. భార్గవి కాసేపు ఏమీ మాట్లాడకుండా నన్నే పూర్తిగా పరిశీలిస్తుంది. అయితే ఆ చూపులో కుతూహలం, కొంచెం కోపం, కొంచెం ఆందోళన అన్నీ కలిపినట్లుగా కనిపించాయి. ఆమె నెమ్మదిగా నా వైపు నడిచి వచ్చి నా మొహం దగ్గరికి వాలి ఒక సెకండ్ పాటు చూసింది. నీ ముఖంలో ఎందుకింత టెన్షన్ గా ఉంది? ఏమైనా జరిగిందా నేను రాకముందు? నాకు ఒక్క క్షణం గుండె ఆగినంత పని అయ్యింది. లక్ష్మి కూడా నా మొహం చూస్తుంది. నేను ఏమి చెప్పబోతున్నానో నా వైపు చూస్తోంది. ఏమీ లేదు మేడం, గ్రౌండ్ లో ఎవరు లేకపోవడంతో నేను లక్ష్మి గారింటికి వచ్చాను. లక్ష్మి ఒక్కసారిగా తల ఉంచింది. భార్గవికి అనుమానం మరింత పెరిగింది. ఇద్దరూ చాలా చక్కగా నటిస్తున్నారు. నేను అడిగేది ఒకటే, నిజం చెప్పేది ఎవరు? లక్ష్మికి శ్వాస కూడా ఆగిపోయింది. నేను లక్ష్మి ఒకరినొకరం చూసుకున్నాం. ఒక చిన్న భయం, ఒక చిన్న గందరగోళం. మేడం, నిజంగా ఏమీ జరగలేదు. కానీ ఆ మాట భార్గవికి అస్సలు నచ్చలేదు. ఆమె ఒక్కసారిగా దగ్గరికి వచ్చి నా భుజాన్ని గట్టిగా పట్టుకుంది. అబద్ధం చెప్పొద్దు, నీ కళ్ళలో భయం కనిపిస్తోంది. చూడు లక్ష్మి, నువ్వు ఇతని రమ్మన్నావా లేక మీ ఇద్దరు కలిసి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? భార్గవి చిరునవ్వు నవ్వింది. నాకెందుకు గాని పద లక్ష్మి, కిరాణా సామాన్లు కొనుక్కుందాం రా. లక్ష్మి కూడా అలాగే నవ్వుతూ వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోయారు. మొదటిసారి లక్ష్మితో జరిగిన ఆ కార్యం ఇప్పటికీ నిజమా కలలో జరిగిందో అర్థం కాక నా మనసు కుదురుగా లేదు. అందుకోసమే గ్రౌండ్ కి నడిచి వెళ్ళాను. చిన్న చిన్న గాలి తాకిడిలు నా ముఖాన్ని తాకుతుంటే ఒక మధురమైన జ్ఞాపకం మనసులో ఇంకా సజీవంగా ఉంది. గ్రౌండ్ ఖాళీగా ఉంది. చుట్టూ నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో నా గుండె చప్పుడు మాత్రం స్పష్టంగా వినిపిస్తుంది. నన్ను మళ్ళీ మళ్ళీ ఆ క్షణంలో తీసుకువెళ్ళింది. గాలి తాకిడికి చెట్లు ఆకులు కదులుతుంటే అవి కూడా ఏదో చెప్పాలనుకున్నట్లు అనిపించాయి. నేను గ్రౌండ్ మధ్యలో నిలబడి ఆకాశం వైపు చూస్తూ మనసులోనే నన్ను నేనే అడిగాను, నేను తప్పు చేస్తున్నానా? నా మనసు క్షణం పాటు తడబడింది. కాని వెంటనే ఒక నిజం స్పష్టంగా అర్థమయ్యింది. ఈ భావం నేను బలవంతంగా తెచ్చుకున్నది కాదు. ఇది సహజంగా పుట్టింది. ఇద్దరు మనసులను ఒకే దిశలో నడిచినప్పుడు ఆ ఫీలింగ్ పుట్టింది. ప్రపంచంలో అందరూ తప్పులు చేస్తూ ఉంటారు. కానీ ఇద్దరికి ఒకే భావన ఉంటే, ఇద్దరు అంగీకరించి ముందుకు అడుగు వేస్తే అందులో తప్పు ఎలా ఉంటుంది? ఒక ఆడ మనసు ఇష్టపడితేనే ఆ కార్యం అంగీకరిస్తుంది. ఇష్టం లేకుండా ఏమీ జరగదు. అందుకే ఇది పాపం కాదు, ఇది మోసం కాదు. ఇది కేవలం రెండు మనసులు ఒకే క్షణంలో ఒకే మాట చెప్పిన నిశ్శబ్ద ఒప్పుకోలు. ఆ ఆలోచనతో నా గుండె కొంచెం తేలికయింది. ఆకాశం వైపు చూస్తూ నేను మెల్లగా ఊపిరి తీసుకున్నాను. ఇది తప్పు కాదు అని నా మనసునే నన్ను నమ్మించింది. అంతలో సత్యం వచ్చాడు. నన్ను చూసి దగ్గరగా వచ్చి, ఎరా గ్రౌండ్ లో ఏం చేస్తున్నావు ఒంటరిగా? నేను ఏమీ లేదు, అలా గాలి పీల్చుకోవడానికి వచ్చా. సత్యం, ఏంటి మార్నింగ్ భార్గవి గారు ఏదో చెబుతున్నారు, నువ్వు మీ అమ్మని చూస్తున్నావంట, అంత బాగా నచ్చిందా? ఆ మాటలో ఎగతాళి ఉంది, కానీ లోపల ఏదో అనుమానం కూడా. నేను ఏమీ చెప్పలేదు. గ్రౌండ్ మధ్యలో నిలబడి ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయాను. సత్యం, ఈ వయసులో అన్ని కామనేరా. నీ వయసులో ఉన్న అమ్మాయిల కంటే వాళ్ళ అమ్మలే ఆకర్షణగా ఉంటారు. ఆంటీలో ఉన్న మజా ఇంకెందులో రాదు. ఇది తప్పు కాదు. సత్యం, పిచ్చోడా, ఇందులో తప్పు పట్టడానికి ఏముంది? ఈ వయసులో ఇవన్నీ కామనేరా. నీ వయసులో ఉన్నప్పుడు నాకు ఇలాగే అనిపించింది. నిజం చెప్పాలంటే ఆంటీలలో ఉండే మజా, ఆ హుందాతనం ఇంకెక్కడ దొరకదు. చూడు శివ, నీ వయసు అమ్మాయిలకి ఈ లోకం తెలియదు. చిన్న చిన్న విషయాలకే అలిగి డ్రామాలు చేస్తారు. కానీ ఒక ఆంటీకి లైఫ్ అంటే ఏంటో తెలుసు. వాళ్ళ మనసులో ఒక స్పష్టత ఉంటుంది. నడకలో ఒక గ్రేస్ ఉంటుంది. వాళ్ళకి నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో, నీకు ఎలాంటి గౌరవం ఇవ్వాలో బాగా తెలుసు. ఆంటీ ఇచ్చే కిక్కు వేరురా. సత్యం గారి మాటలు గాలిలో కలిసిపోయాయి. కానీ నా మనసులో మాత్రం అవి అలజడి సృష్టించాయి. నేను ఆకాశం వైపు
చూస్తూనే నెమ్మదిగా అన్నాను. కామనే కావచ్చు, కానీ ప్రతి ఫీలింగ్ ఒకేలా ఉండదు కదా. సత్యం: అదేంట్రా, ఫీలింగ్ అంటే ఫీలింగే కదా. ఫీలింగ్ కంటే ఎక్కువ ఫీలింగ్ పెట్టుకోకు, చాలా ఇబ్బందుల్లో పడతావు. నీకు నచ్చితే నువ్వు ఎంజాయ్ చెయ్యి, అందులో ఇచ్చే కిక్కు ఇంకెందులో దొరకదు. నేను ముందు నీలాగే ఒక అమ్మాయితో లవ్వులో పడ్డాను, కానీ ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది. అందులో నుండి బయటికి రావడానికి చాలా టైం పట్టింది, కానీ మొన్న నా ఫ్రెండ్ అయిన తర్వాత నా జీవితం అంతా మారిపోయింది. నేను ఇప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను. నేను నెమ్మదిగా అడిగాను, మరి భార్గవి గారు మీకు ఎలా పరిచయం అయ్యారు? వారితో మీకు సంబంధం ఎలా కుదిరింది? సత్యం కాసేపు మౌనంగా నిలబడ్డాడు. ఆ మౌనంలోనే అతని జ్ఞాపకాలు వెనక్కి నడిచినట్లు అనిపించింది. తర్వాత స్వల్పంగా నవ్వి చెప్పడం మొదలుపెట్టాడు. సత్యం: అది ఏదో పెద్ద సంఘటన కాదురా, చిన్న పరిచయం. నెమ్మదిగా పెరిగి ఇద్దరము దగ్గర అయ్యాము. సత్యం నాకు ఇదే గ్రౌండ్ లో నాకు మొన్న పరిచయం అయ్యాడు. ప్రతిరోజు మేమిద్దరం ఇదే గ్రౌండ్ లో ఆడుకుని సినిమాలకు, షికార్లకు తిరిగి చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. అప్పటి వరకు వాళ్ళ ఫ్యామిలీ గురించి నాకు అస్సలు తెలియదు. అది ఒక వర్షపు కాలపు చల్లని వాతావరణం సాయంత్రం ఒక కాఫీ షాప్ లో తను నాకు తారసపడింది. తను అక్కడ ఒంటరిగా కూర్చుని ఉంది. చేతిలో ఒక బుక్. కాఫీ కప్పు నుండి వచ్చే ఆవిరి ఎగసి పడుతుంది. మొదట తన కళ్ళల్లో ఉన్న తీక్షణత నన్ను ఆకర్షించింది. తన చుట్టూ ఏదో తెలియని ఒక ప్రశాంతత ఉండేది. అచ్చం దేవతలా ఉంది. చేతిలో ఒక బుక్ పట్టుకుని కిటికీ వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తుంది. తన కళ్ళల్లో ఎంతో పవర్ ఉందో తెలుసా. చూడగానే ఫిదా అయిపోయాను. వర్షపు చినుకులు కిటికీ అద్దం మీద జారుతూ ఉంటే ఆమె కళ్ళ మొత్తం ఎక్కడో దూరాన్ని చూస్తున్నా. చూడగానే నాలో ఏదో కదిలింది. అది ఆకర్షణ లేక మొదటిసారి మనసు నా మాట వినడం లేదు. నాకు అర్థం కాలేదు. కానీ ఒకటి మాత్రం నిజంరా, ఆ చూపు ఎవరినైనా ఫిదా చేయగలదు. అలా దాదాపు 10 నిమిషాల కాలం ఆగిపోయినట్లు ఆమెనే చూస్తూ ఉండిపోయాను. ఒక మాట కూడా మాట్లాడలేదు. ఒక్క చూపే అది చాలనిపించింది. అంతలో ఆమె నెమ్మదిగా లేచి బుక్కు మూసి కాఫీ డబ్బులు పెట్టి ఎవరికి చూడకుండా బయటికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత కూడా నా చూపు మాత్రం ఆ కుర్చీ దగ్గరే ఆగిపోయింది. మనసు మాత్రం 100 ఆలోచనలతో నిండిపోయింది. ఎవరు ఆమె? ఎందుకు ఆ చూపు అంతగా తాకింది? మళ్ళీ కనిపిస్తుందా? అలా రోజులు గడిచిపోయాయి. ఆమె జ్ఞాపకం మనసు మూలాలలో నెమ్మదిగా స్థిరపడింది. ఒకరోజు మొన్న నాకు ఫోన్ చేసి వాళ్ళ నాన్నగారు యాక్సిడెంట్ లో చనిపోయారని చెప్పాడు. ఆ మాట వినగానే లోపల ఏదో కూలిపోయినట్లు అనిపించింది. ఏం మాట్లాడాలో తెలియలేదు. ఫోన్ కట్ చేసి వెంటనే వాళ్ళ ఇంటికి బయలుదేరాను. చుట్టూ జనాలు, కానీ ఆ నిశ్శబ్దం మాత్రం గట్టిగా కేకలు వినిపిస్తుంది. లోపల అడుగు పెట్టగానే నా చూపు ఒక్కసారిగా ఆగిపోయింది. అక్కడ తెల్ల చీరలో మౌనంగా కూర్చుని ఉంది ఆమె. కళ్ళల్లో అదే తీక్ష్ణ, కానీ ఇప్పుడు ఆ చూపులో ప్రశాంతత కాదు, వేదన ఉంది. ఆ క్షణంలోనే అర్థమైంది. ఆ రోజు వర్షపు కాలం సాయంత్రం కాఫీ షాప్ చూసిన ఆవిడ ఈవిడ. మనసు ఒక్కసారిగా బరువెక్కింది. ఆకర్షణ మొదలైన భావన ఇప్పుడు నిర్దిష్టమైన ఆలోచనల మారింది. ఆమె కళ్ళు కాసేపు నన్ను చూశాయి. నేను తలదించుకున్నాను. మనసులో ఒక మాట తిరుగుతుంది. నేను మున్నా పక్కన కూర్చొని ఓదారుస్తున్నాను. ఆ రోజు ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకుని నేను ఇంటికి వెళ్ళిపోయాను. అలా పెద్ద కర్మ అయినంత వరకు వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తున్నాను. అలా కొద్దిగా భార్గవి నాకు పరిచయం అయ్యింది. తను నాకంటే పెద్దది కావడంతో తన మాటలో ఎంత లోతు ఉండేదో. మనము ఏవేవో విషయాల గురించి కంగారు పడుతుంటాం కదా, తను మాత్రం ప్రతి విషయాన్ని చాలా కూల్ గా హ్యాండిల్ చేస్తుంది. నేను ప్రతిరోజు మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళడం వల్ల భార్గవి బాగా క్లోజ్ అయ్యాము. మెల్లగా ఫోను కాల్స్, మెసేజ్లు, తను నాకు గైడ్ లా మారిపోయింది. నా కెరియర్ గురించి, నా లైఫ్ గురించి తను ఇచ్చే సలహాలు నన్ను ఆమె మరింత దగ్గర చేశాయి. ఒకరోజు వర్షంలో మేమిద్దరం ఒకే గొడుగు కింద నడుస్తున్నప్పుడు తన మీద నుండి వచ్చే సుగంధం, తన చేతి స్పర్శ నాకు మొదటిసారి కొత్త ఫీలింగ్ ఇచ్చాయి. నేను తన కళ్ళల్లో చూస్తూ, మీరెందుకు ఇంత అందంగా ఉంటారు అని అడిగాను. తను నవ్వుతూ, అందం కళ్లలో ఉండదు సత్యం, చూసే చూపులో ఉంటుంది. నీ చూపు నా మీద ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు. అంటే నీకు ముందే తెలుసా భార్గవి? తన గొడుగు సరిచేస్తూ, తెలియకేం సత్యం, నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు ప్రతిసారీ నన్ను చూసే విధానం, నాతో మాట్లాడుతున్నప్పుడు నీ కళ్లలో ఉండే ఆశయం ఎంత కనిపిస్తుందో
నా వైపు చూస్తున్నప్పుడు ఉండే ఆరాధన కూడా అంతే స్పష్టంగా కనిపిస్తుంది. కాని నేను ఎదురుచూసింది ఆ చూపు, నీ నోటి వెంట మాటగా ఎప్పుడు మారుతుందా అని. నేను ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్తున్నాను. వాళ్ళ ఇంటికి చేరాము. ఒక్కసారిగా వర్షం పెరిగింది. చుట్టూ చీకటి. పడుతున్న వర్షపు చప్పుడు. తను తడిసిన జుట్టును సరిచేసుకుంటూ చెవిని వెనక్కి నెట్టుకుంటూ ఆ చీకటిలో వర్షపు వెలుతురులో ఆమె ఒక దేవతలా అనిపించింది. నా మౌనాన్ని గమనించి తను నా కళ్ళలో సూటిగా చూస్తూ, ఇప్పుడు చెప్పు సత్యం. నా అందం గురించి కాదు, నీ మనసులో ఉన్న ఆరాటం గురించి చెప్పు. నీ చూపుల్లో ఉన్న ఈ నిశ్శబ్దం వెనుక ఏదో ఉంది. అది కేవలం ఆరాధనేనా, లేక అంతకు మించి ఇంకేమైనా ఉందా? నేను ఆ ఒక్క క్షణం తడబడ్డాను. నా గుండె చప్పుడు ఆ వర్షపు హోరు కంటే వేగంగా వినిపించింది. భార్గవి, నా కెరియర్ గురించి నువ్వే ఇచ్చే సలహాలు నన్ను ఒక దారిలో పెడితే, నీ ఆలోచన నా జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చాయి. ఇందాక నువ్వు అన్నట్లు నా చూపు నీ మీద ఎక్కడుందో నీకు తెలుసు. కానీ ఆ చూపులో కేవలం ఇష్టం మాత్రమే లేదు, అపారమైన గౌరవం ఉంది. తను చిన్నగా నవ్వి నా దగ్గరకు వచ్చి నిలబడింది. ఆ వర్షపు చినుకులు తన ముఖం మీద నుండి జారి నా చేతి మీద పడుతున్నాయి. సత్యం, నాకు నీ మీద నమ్మకం ఉంది. నీ చూపులో ఉన్న నిజాయితీ నాకు తెలుసు. వర్షం హోరు పెరుగుతుంటే గాలిలోని చలి మా ఇద్దరిని దగ్గర చేసింది. నెమ్మదిగా ఆమె చేయి పట్టుకున్నాను. ఆ స్పర్శలో ఆమెలో ఒక ప్రకంపాన్ని పుట్టించింది. గాలిలోని చలి మా ఇద్దరిని దగ్గర చేసింది. నేను నెమ్మదిగా ఆమె చేయి పట్టుకున్నాను. ఆ స్పర్శ ఆమెలో ఒక ప్రకంపాన్ని సృష్టించింది. భార్గవి అని పిలిచాను. ఆమె ఏమీ మాట్లాడలేదు. కేవలం కళ్ళను మూసుకుని నా గుండెకు ఆనుకుంది. ఆ వర్షపు శబ్దంలో గుండె చప్పుల్లో ఒకదానికొకటి వినిపించాయి. నేను ఆమె తడిసిన నుదిటి మీద మెల్లగా ముద్దు పెట్టుకున్నాను. అది కూడా ఒక పవిత్రమైన బంధాన్ని ఆరంభంలా అనిపించింది. నేను తనని ముద్దులతో ముంచెత్తుతుంటే తను నా చేతిని గట్టిగా పట్టుకుంది. తనలో పెరుగుతున్న కోరిక తన ప్రతి కదలికలను కనిపిస్తుంది. మేమిద్దరం ఒకరినొకరు విడిచిపెట్టలేనంత పెనవేసుకుపోయాము. తన రవిక ముడి మెల్లగా వీడుతుంటే తనలో ఒక రకమైన ఉద్వేగం మొదలైంది. తన శరీరంలో ప్రతి అణువును నా ముద్దులతో తడుపుతుంటే తను తట్టుకోలేక నా భుజాన్ని గట్టిగా నొక్కి పట్టుకుంది. తన గొంతులో నుంచి వస్తున్న చిన్న చిన్న ములుగులను మా ఇద్దరి మధ్య పెరుగుతున్న ఆ గాఢమైన సాన్నిహిత్యాన్ని సంకేతాలు. తన మీద ఉన్న అడ్డుతెరను మొత్తం తొలగించాను. తన అందాన్ని చూస్తుంటే నాలో ఏదో తెలియని ఉద్వేగం. ఆ క్షణంలో లోకాన్ని మర్చిపోయి తన బోండాలను నా స్పర్శకు తను ఒక్కసారిగా పులకరించిపోయింది. నేను అలా చీకుతుంటే తనకి ఎక్కువైపోయి ములుగుతూ అరుస్తుంది. ఇంకా నేను నా చెయ్యిని రంధ్రం లోపల పెట్టి బాగా రుద్దసాగాను. అరే వద్దా రా, ఇప్పుడు బెడ్రూమ్ లోకి వెళ్దాం పద. నేను వినడం లేదు. తను వెంటనే నా లోపలికి చెయ్యి పెట్టి నా దొండకాయని పిసకసాగింది. మీరు నా కోసమే పుట్టినట్లు ఉన్నారు. ఈరోజు మీకు స్వర్గం ఎలా ఉంటుందో చూపిస్తాను. నీ రంధ్రం ఇస్తరాకు చేస్తాను. నా దొండకాయ బయటికి తీసి తన నోట్లు పెట్టుకుని చీకసాగింది. నేను తన బోండాలను నా నోట్లు పెట్టుకుని స్పర్శిస్తూ ఉన్నాను. అలా మా ఇద్దరికి బాగా మూడు పెరిగి తన నోట్లోనే నా రసాలు కార్చేశాను. నేను తన బోండాలు నొక్కుతూ ఉన్నాను. అలాగే కిందకు వచ్చి నాభిని నా నాలుకతో నాకుతున్నాను. నేను అలా చేస్తుంటే వద్దురా, అలా చేయొద్దు, నాకు ఏదోలా ఉంది. నేను తనని ముద్దులతో ముంచెత్తుతుంటే తన కాళ్ళ మధ్య నా తలను పెట్టి రంధ్రం వాసన చూశాను. చాలా మంచి వాసన వస్తుంది. నా నాలుక పెట్టి ఆస్వాదిస్తున్నాను. నేను అలాగే ఆస్వాదిస్తుంటే తను అరుస్తుంది. అబ్బా అమ్మ, అరే ఇంకా చాలురా, నా వల్ల కావడం లేదు. సరే అని తన కాళ్ళను వెడల్పు వేసి నా దొండకాయను తన రంధ్రంలో పెడుతుంటే తను సమ్మగా మూలుగుతుంది. నా దొండకాయను మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. నేను అలాగే స్ట్రోక్ ఇస్తున్నాను. తనని గట్టిగా స్ట్రోక్ చేస్తుంటే చాలా బాగుంది రా, నన్ను చాలా సుఖపెడుతున్నావు. నీలాంటి దొండకాయ కోసమే ఎదురు చూస్తున్నాను. కొద్దిసేపటికి తనకి బాగా మూడు పెరిగి ఫుల్లుగా స్ట్రోక్ ఇస్తున్నాను. తనకి అవుట్ అయిపోయింది. కానీ నాకు అవుట్ కాలేదు. నేను తట్టుకోలేక నా దొండకాయను తన నోట్లో పెట్టుకుని బాగా చీకింది. నాకు అవుట్ అయ్యింది అని చెప్పాను. నా నోట్లో కాచు, నీ రసం నేను తాగేస్తాను. కొద్దిసేపటి తర్వాత తన నోట్లు మొత్తం కార్చేశాను. మొత్తం నా రసాన్ని తాగేసింది. ఆ రోజు నుండి మాకు ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు కలిసేవాళ్ళం. నేను ఇదంతా విన్న తర్వాత నాకు ఒక్కటే అనిపించింది, సత్యం గారు, అసలు
మా అమ్మతో మీ ఇద్దరికి ఎలా కుదిరింది? మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ బాండింగ్ వెనుక అసలు రహస్యం ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. అంతవరకు సెలవు.